ఉపదేశకాండములోని 4వ అధ్యాయములో 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. చూడండి, దేవుడు మన పితరులతో చేసిన నిబంధనను మరిచిపోలేదు కాబట్టి ఆయన ఈరోజు మనల్ని ఇంకా క్షేమంగా ఉంచుతున్నాడు. ఎవరు మన పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళకి చేసిన ప్రమాణమును బట్టి దేవుడు వాళ్ళకు మాట ఇచ్చాడు. ఏమని? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, మిమ్మల్ని అభివృద్ధి చేస్తా, నీకు లెక్కలేనన్ని సంతానం నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి వాళ్ళను బట్టి ఈరోజు మనము ఈ ఆయుష్కాలం మనకి ఇంకా కాలం జరుగుతూ ఉంది. మనం మంచి వాళ్ళమని కాదు. ఎందుకంటే ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే వెనక్కు తీసుకునేవాడు కాదు దేవుడు. వాళ్ళకి ఇచ్చిన మాటను, ఆ ప్రామిస్ని ఆయన గుర్తు చేసుకొని, ఆ ప్రమాణాన్ని ఆయన గుర్తు చేసుకొని అబ్రహాము ద్వారాగా క్రీస్తు లోకానికి రావాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరూ కూడా ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అనే ఈ యొక్క కృపా కాలాన్ని దేవుడు అనుగ్రహిస్తూ సమయాన్ని పొడిగిస్తూ ఉన్నాడు తప్ప మనం మంచి వాళ్ళమని కాదు. ఒకరోజు 1 గంట బ్రతుకుతున్నామంటే మనం మంచోళ్ళమా? చెప్పండి, గుడిమే చేసుకొని చెప్పండి, మంచోళ్ళమా మనం? అలాంటి ధైర్యమే లేదు మనకి. చూడండి, అంటే మాట తప్పనటువంటి దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు కదా. ఇంకొక మాట ఇక్కడ మనం చూస్తాం. 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు ఏ సమీపముగా ఉన్నాడు? మీరు చెప్పండి. అడుగుతున్నాడు, నేను కాదు అడుగుతుంది, అక్కడ క్వశ్చన్ ఉంది. అడుగుతున్నాడు దేవుడు మనల్ని ఈరోజు, ఇప్పుడు ఈ క్షణం. ఏమని? ఒకసారి చదివితే మనకు అర్థం కాదు, మళ్ళీ చదువుదాం. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడో చెప్పండి. ఏ గొప్ప జనముకు అంటే ఏ గొప్ప జనం లేరు. ఒకవేళ నీ దృష్టిలో ఉంటే చెప్పండి. నిజంగా ఏ దేవుడైనా ఆ విధంగా సమీపముగా ఉన్నాడని అంటే మనకంటే గొప్ప జనం వాళ్ళే అవుతారు. దాని అర్థం కాదు కదా. అలాంటి దేవుడు మనకున్నాడు. నువ్వు మొరపెట్టగానే నీ మొరను ఆలకించేవాడు. రాత్రి కూడా చెప్పాను నేను, మొరపెట్టాలంటే ఏదో పెద్ద అరవడం చేయడం కాదు. హృదయపూర్వకంగా నీ మనస్సాక్షితోటి యథార్థంగా నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఎక్కడున్నా సరే నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసినా, ఎలాంటి ప్రార్థన అయినా ఆయన ఆలకిస్తాడు. ఆయన కోరుకునేది ఒక్కటే ఒకటి ఏం తెలుసా? యథార్థంగా మనము, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి, అంతే. షడ్రక్ మెషక్ వాళ్ళు రాత్రి చెప్పాను కదా, వాళ్ళు ఏమైనా ప్రార్థన చేశారా? వాళ్ళు ఏమైనా ప్రార్థన చేశారా? ఏం మాట్లాడారు వాళ్ళు? మా దేవుడు కాపాడడానికి సమర్థుడు, కాపాడకపోయినా సరే మేము మాత్రం నమస్కారం చెయ్యము. ఏమైనా ప్రార్థన చేశారా? మరి ఎందుకు వచ్చాడు ఎస్ఐ అక్కడికి? చాలా మందిలో మనలో ఆలోచన ఏంటంటే గంటల తరబడి ప్రార్థన చేయొద్దని కాదు నేను అంటుంది. ఆ గంటల తరబడి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అనే ఆలోచనలు మనం ఉంటాం. అది పొరపాటు కాదు. సుంకరి వస్తాడు, పరిశ్రయుడు, ఇద్దరు వస్తారు. ఎక్కడికి వస్తారు? ఇద్దరు దేవాలయానికి వస్తారు. వచ్చినప్పుడు పరిశ్రయుడు ఏమంటాడు? ఎంత ప్రార్థన చేసి ఉంటాడు? మీరు చెప్పండి. అయ్యా వాళ్ళలాగా నేను లేను,
నేను వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నా, నేను ఇంతమందికి డబ్బులు ఇస్తున్నా, దశం భాగాలు ఇస్తున్నా, అది ఇది ఇది అది అన్ని గొప్పలు చెప్పుకుంటాడు. సుంకరి ఏమని ప్రార్థన చేస్తాడు చెప్పండి, చెప్పాలి. సుంకరి ఏమని ప్రార్థన చేస్తాడు? సుంకరి ఏమని ప్రార్థన చేస్తాడు? అయితే వచనం 18 అధ్యాయం 13 వచనం, లూకా సువార్త 18:13. 18:13. ఒకసారి చూడండి, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ చూడండి. చూడండి 18:13 లూకా సువార్త. అయితే సుంకరి దూరముగా నిలుచుండి. అయ్యా ఒక్క నిమిషం, కొంచెం పై వచనాలు ముందు వచనాలు కూడా చదువు. పరిశ్రయుడు కానీ చదువు. పరిశ్రయుడు ఏమని ప్రార్థన చేశాడు? పరిశ్రయుడు నిలవబడి, దేవా, పరిశ్రయుడు ప్రార్థన చేస్తున్నాడు నిలవబడి, అయ్యా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వల్లైనను, ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. మంచి ప్రార్థన అది. ఏం చేయట్లేదు కదా, ఏం అన్యాయం చేయట్లేదు, ఏమీ లేదు కదా, మంచి ప్రార్థనే మనకు అనిపిస్తా ఉంది. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అవునా? సుంకరి ఇప్పుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఏమంటున్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అంతే, అయిపోయిందా ప్రార్థన? ఎంతసేపు ప్రార్థన చేశాడు? పరిశ్రయుడు ఎంతసేపు ప్రార్థన చేశాడు? పరిశ్రయుడు ప్రార్థన అంతా బాగానే ఉంది, కానీ సుంకరి మీద ఫోకస్ ఉంది, పక్కనోడి మీద ఫోకస్ ఉంది. మనలో కూడా చాలా మంది ఉంటాం, ఇట్లా ఉంటామా? అమ్మ మంచి అమ్మ ఒప్పుకుంది, వెరీ గుడ్, యథార్థవంతులు దేవుడు క్షమిస్తాడు. ఇంతకుముందు చేసినవన్నీ కూడా ఇప్పుడు అయిపోయినాయి మీ లిస్టులో, ఒప్పుకున్నావు కాబట్టి క్లియర్. నెక్స్ట్ మళ్ళా అలాంటి పరిస్థితి ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఏంటి ఎక్కడున్నాం? సుంకరి మీద ఫోకస్ ఉంది. మనలో కూడా చాలా మంది మనది మనం చూసుకోగానే పక్కన వాడు చూస్తూ ఉంటాం. ఇట్లాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నెక్స్ట్ ఏమన్నా ఉంది అక్కడ? అతనికంటే అంటే పరిశ్రయుడి కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఒక మనిషి చెప్తున్నాడా? ఎవరు చెప్తున్నాడు అక్కడ? స్వయంగా యేసు ప్రభువే చెప్తా ఉన్నాడు, దేవుడే చెప్తా ఉన్నాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడు. ఎందుకు? ఒకరిని వేలెత్తి చూపేవాడు కాదు. తన పాపాలు తను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తన హృదయాన్ని ఆలోచించుకున్నాడు, సమ్మతిపరుచుకున్నాడు. ఇది దేవునికి అంగీకారం కాదని తెలుసుకున్నాడు. అయ్యో నేను పాపిని అని గుర్తెరిగినాడు. నా కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడని చూశాడు. ఆ ప్రేమను గుర్తెరిగినాడు. పరిశ్రయటం నిన్న నాకు నో ప్రాబ్లం, నేను ఎలాంటి వాడిను, అది నా ప్రభువుని నేను. నెక్స్ట్ ప్రభువల్ల మనం అందరం తీసుకుంటాం కదా, పరీక్షించుకోవాలి. ఎట్లా పరీక్షించుకోవాలి? యేసుక్రీస్తును ముందు పెట్టుకొని నువ్వు పెట్టుకొని పరీక్షించుకోవాలి. ఇద్దరు పరీక్షించుకోవాలి, ఇద్దరు మాట్లాడుకోవాలి. ప్రభువల్ల తీసుకునేటప్పుడు పరీక్షించుకోమన్నప్పుడు అయ్యా నేను అట్లా ఇట్లా ఇట్లా అది కాదు, నేను వారితో మాట్లాడలేదు, అబద్ధాలు ఆడాను, గొడవ పడ్డాను, ఇక్కడుండి క్షమించేస్తానంటే అయిపోదు. అది తప్పు, అది వేరు ప్రాసెస్. అది ముందు నువ్వు వెళ్ళి సమాధానపడి అప్పుడు వచ్చి అర్పణ, అది వేరే విషయం. ఇక్కడ పరీక్షించుకోవాల్సింది ఏంటంటే ఇది నువ్వు, ఇది క్రీస్తు. క్రీస్తుని ఎదురుగా పెట్టుకొని పరీక్షించినప్పుడు ఎట్లా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి.
అట్లా పరీక్షించుకోవాలి. క్రీస్తు యొక్క పరిశుద్ధత ఎట్లుంది, ఆయన ప్రేమ ఎట్లా ఉంది, ఆయన స్వభావం ఎట్లా ఉంది, నేను ఎట్లా ఉన్నాను, నేనేమైనా ట్రాన్స్ఫార్మ్ అంటే నేనేమైనా మారుతున్నానా లేదా, నా ఆలోచనలు మారుతున్నాయా లేదా, నా తలంపులు మారుతున్నాయా లేదా, నేను ఎట్లా ఉన్నాను. అయ్యో ప్రభు బలులు అంటే ఆయన రక్త మాంసములలో నేను చెయ్యి వేస్తున్నాను కదా, సంఘములో నేను తీసుకుంటున్నాను కదా, నేను ఎట్లా ఉన్నా, అది పరీక్షించుకోవాలి. కాబట్టి ఇక్కడ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయాడు. అది నేను చెప్తుంది. చిన్న చిన్న ప్రార్థనలు మన జీవితాలను మారుస్తాయి. మన హృదయం మారకుండా మనం గంటల తరబడి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడికి అంగీకారముగా ఉండదు. కాబట్టి ఇలాంటి దేవుడు నువ్వు మొరపెట్టినప్పుడు నీకు సమీపముగా ఉన్న దేవుడు ఈ లోకములో ఎక్కడా లేడు. తర్వాత